కావలివాడు అనగా ఎవరు? కావలివాని పూర్తి బాధ్యత ఏమిటి? ఈ కావలివాడు అనే మాట నేటి తరానికి ఏ విధంగా వర్తిస్తుంది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. గత కొన్ని రోజులుగా మనము యెహెజ్కేలు గ్రంథ అధ్యయనాల ద్వారా అనేక లోతైన సత్యాలను తెలుసుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు తిరిగి సేవకు పిలువబడిన విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? పరిశుద్ధ సమూహములో జ్వలించు శుద్ధ జ్యోతివి, నిరాకారుడా ఈ వేళలో మా మధ్య దయ చేయుమా. పరిశుద్ధ సమూహములో జ్వలించు శుద్ధ జ్యోతివి, నిరాకారుడా ఈ వేళలో మా మధ్య దయ చేయుమా. చేపను అడిగిన పామును రాతిలో ఇచ్చు తండ్రి ఉండునా. చేపను అడిగిన పామును రాతిలో ఇచ్చు తండ్రి ఉండునా. చెడ్డవారైన ఇది చేదురా తండ్రి వరములు ఇయ్యకుండునా. చెడ్డవారైన ఇది చేదురా తండ్రి వరములు ఇయ్యకుండునా. పరిశుద్ధ సమూహములో జ్వలించు శుద్ధ జ్యోతివి, నిరాకారుడా ఈ వేళలో మా మధ్య దయ చేయుమా. పరిశుద్ధ ప్రియమగు ప్రకాశమా, పలు కల్మషములను కడుగుమా. పరిశుద్ధ ప్రియమగు ప్రకాశమా. మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ 33వ అధ్యాయము మనల్ని ఈ గ్రంథములోని చివరి ప్రధాన భాగానికి తీసుకుని వస్తుంది. 33 నుండి 48 అధ్యాయాల వరకు మనము ప్రభు యొక్క మహిమను మరియు రాబోయే 1000 ఏండ్ల రాజ్యాన్ని చూడబోతున్నాం. 32వ అధ్యాయము ఇశ్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యాల గురించిన ప్రవచనాలను ముగించింది. ఈ రాజ్యాల్లో కొన్ని ఇశ్రాయేలు దేశానికి సన్నిహితమైన దేశాలుగా ఉండేవి. అవి ఎంత సన్నిహితమైనవి అంటే అవి వాస్తవానికి రక్త సంబంధం కలిగినవి. ఈ ప్రవచనాలు యెరూషలేము నాశనం చేయబడడానికి ముందు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనము ఈ ప్రవచన గ్రంథం యొక్క 2వ భాగానికి వస్తున్నాం. ఇది యెరూషలేము పతనం తర్వాత యెహెజ్కేలు యొక్క ప్రవచనాలను కలిగి ఉంటుంది. యెహెజ్కేలు మళ్ళీ యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేశం గురించే మాట్లాడబోతున్నప్పటికీ ఈసారి అతని సందేశము భిన్నంగా ఉండబోతుంది. 25వ అధ్యాయం వరకు ప్రతిదీ యెరూషలేము నాశనాన్ని సూచించింది. ఆ తర్వాత అతడు ప్రవచించినట్లుగానే యెరూషలేము నాశనమైంది. ఇప్పుడు అతడు ప్రభు యొక్క మహిమ మళ్ళీ ఈ భూమిపైకి వచ్చినప్పుడు రాబోయే 1000 ఏండ్ల రాజ్యం యొక్క భవిష్యత్తును చూడబోతున్నాడు. ఇది ఈ భాగాన్ని చాలా ఆసక్తికరంగా చేస్తుంది. ఇందులో యెహెజ్కేలు పని మళ్ళీ నవీకరించబడమే కాకుండా అతడు ఇప్పటి వరకు చక్కగా పని చేసినందుకు అతడు ప్రశంసించబడతాడు. ఇక మీదట అతడు చెరలో ఉన్న వారితో మాట్లాడుతూ వారి భవిష్యత్తు కోసము ఆశతో జీవించాలని చెప్పబోతున్నాడు. ఇంతకుముందు ఈ బందీలకు
వారి పాపాల కారణంగా ఎటువంటి ఆశ లేదు. కానీ భవిష్యత్తులో యెహెజ్కేలు ఇశ్రాయేలు సంతతి వారి కొరకు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. నేడు విశ్వాసులకు కూడా ఒక నిరీక్షణ అంటూ ఉంది. ఇది మనుషులు ఈ భూమిపై చేసే పనులను బట్టి లేదా మానసిక విశ్లేషణలను బట్టి ఆధారపడి ఉండదు. నేటి తత్వశాస్త్రము మనకు నిరీక్షణ కాదు. మన నిరీక్షణ దేవుని యొక్క వాక్యం పైన మరియు భవిష్యత్తులో ఇవి జరుగుతాయని ఆయన చెప్పిన వాటిపైననే ఆధారపడి ఉంటుంది. ఇది నేటి దేవుని పిల్లలకు మార్గదర్శకము చేసే దిక్సూచి నక్షత్రము అని చెప్పవచ్చు. ఇది ఇశ్రాయేలు దేశము 1000 ఏండ్ల పాలనలోకి ప్రవేశించడం వంటిది కాదు. వాస్తవానికి మనము నూతన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాం. విశ్వాసులుగా మన కొరకు ముందున్నది ఇదే. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రియులారా, యెహెజ్కేలు విషయంలో ఈ వాక్యము ఒక పునరావృతమైన సందేశం. ఇదే మాటను పదే పదే చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, అతడు తన స్వంత సిద్ధాంతాలు లేదా ఆలోచనలు ఇవ్వడం లేదని, కేవలము ప్రభు వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాడని మనము నిరంతరము గుర్తుంచుకోవాలని అతడు కోరుకుంటున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. ప్రియులారా, దేవుడు యెహెజ్కేలుకు అతని ప్రవచన సేవ ప్రారంభంలో ఇచ్చిన బాధ్యతను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అతన్ని ఒక నగరపు కావలివాడితో పోలుస్తున్నాడు. ఆ కాలంలో ముఖ్యమైన నగరాల చుట్టూ పెద్ద ప్రాకారాలు ఉండేవి. అధికారులు రాత్రి సమయాల్లో శత్రువుల రాకను పసిగట్టడానికి గోడ మీద ఒక కావలివాణ్ణి నియమించేవారు. శత్రువులు లేనప్పుడు ఆ కావలివాడు అంతా క్షేమము అని కేక వేస్తాడని ఊహించవచ్చు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అబద్ధ ప్రవక్తలు శత్రువులు రావడం చూసినప్పటికీ అంతా క్షేమము అని చెప్పారు. వారు శత్రువును చూడలేనంత గ్రుడ్డివారిగా ఉన్నారు. యెహెజ్కేలు నమ్మకమైన కావలివాడిగా ఉండి శత్రువైన బబులోను వస్తున్నాడని ప్రజలకు హెచ్చరించాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు జాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టుబడినను నీకు కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ప్రియులారా, ఇప్పుడు ప్రజలు వారి పాపము విషయమై తీర్పు తీర్చబడతారు. కానీ కావలివాడు వారిని హెచ్చరించకపోతే అతడు బాధ్యుడవుతాడు. యెహెజ్కేలు వారిని హెచ్చరించాడు, కానీ అబద్ధ ప్రవక్తలు మాత్రము వారిని హెచ్చరించలేదు. యెహెజ్కేలు మాత్రము తన పనిని చక్కగా నిర్వహించాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. యెహెజ్కేలు తనకు అప్పగించబడిన ఈ గొప్ప బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వహించాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవయ్యగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. ఇంతకీ కావలివాడి బాధ్యత ఏమిటంటే, దుర్మార్గులు శిక్షింపబడతారని వారిని హెచ్చరించడం. ప్రజలు తన మాట వినకపోయినప్పటికీ యెహెజ్కేలు ఈ హెచ్చరికను నమ్మకంగా తెలియజేశాడు. హెచ్చరిక ఇవ్వడమే కావలివాడు తనను తాను నిర్దోషిగా నిలబెట్టుకునే ఏకైక మార్గం. నేడు దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి
ఖచ్చితంగా ఫలితాలు సాధించాలనే అవసరం లేదు. చాలామంది ఫలితాలు సాధించగల సువార్థికుణ్ణి మన సభలకు, సంఘాలకు పిలుద్దాం అని అంటుంటారు. రక్షణ పిలుపుకు ఆహ్వానం ఇచ్చినప్పుడు సభలో ముందుకు వచ్చే వారిని చూడడం మన ప్రధాన లక్ష్యం కాకూడదు. ప్రజలకు బోధకుడు బోధించే దేవుని యొక్క వాక్యమే ముఖ్యం. నేడు రక్షణ పిలుపుకు ఆహ్వానం ఇచ్చినప్పుడు ముందుకు వచ్చిన వారిని కాకుండా ఆశీర్వాదం తర్వాత బయటకు వెళ్ళే వారిని చూడాలి. వారు ఇంతకి హెచ్చరించబడ్డారా లేదా, అదే మన యొక్క ప్రధాన ఆలోచన కావాలి. మనము తప్పుడు గుంపును చూస్తున్నాం. ఫలానా సేవకుడు ఎంత మధురమైన రక్షణ పిలుపుకు సంబంధించిన ఆహ్వానాన్ని ఇచ్చాడు, చాలామంది స్పందించి ముందుకు వచ్చారు అని అంటుంటాం. అదేమి కాదు. వారు నిజమైన బలమైన నిర్ణయాలు తీసుకోలేదు. అక్కడ కొంత చలనం మాత్రమే జరిగింది. నా ప్రియ స్నేహితుడా, వాక్యం విన్న వ్యక్తి సరిగ్గా హెచ్చరించబడ్డాడని నిర్ధారించుకుందాం. అతడు హెచ్చరించబడకపోతే అందుకు బోధకుడే పూర్తి బాధ్యత వహించాలి. తన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు అతడు దేవుని ముందు జవాబుదారీగా ఉంటాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ వాక్యము నుండి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటంటే, దేవునికి తీర్పు తీర్చడం ఇష్టం లేదు. యెషయా ప్రవక్త తీర్పు తీర్చడమే దేవునికి ముఖ్యమైన పని కాదు అని చెప్పాడు. దేవుడు వారిని రక్షించాలని కోరుకుంటాడు. అందుకే ఆయన వారిని తన వైపు తిరిగి జీవాన్ని అంగీకరించమని కోరుతున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది. ఇశ్రాయేలు ప్రజల యొద్ద మరొక ఫిర్యాదు ఉంది. అదేమిటంటే, దేవుడు తన తీర్పులో న్యాయంగా నడుచుకోవట్లేదు. ఆయన అందరికీ ఒకే విధంగా తీర్పు తీర్చాడు. అయితే ఆ బందీల్లో కొంతమంది మంచివారు కూడా ఉన్నారు అని అన్నారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణం నొందును. ఈ వాక్యము రక్షణను కోల్పోయే వారి గురించి మాట్లాడడం లేదు. దేవుడు ఇక్కడ ఇలా చెబుతున్నాడు, దేవుని పిల్లలు ఎవరైనా పాపంలో పడితే ఆయన వారిని శిక్షిస్తాడు. ఇదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల మనము తీర్పులోనికి రాము. అలాగే యోహాను ద్వారా మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మరణకరమైన పాపము ఉందని తెలియజేశాడు. ఇక్కడ చెప్పబడింది దేవుని పిల్లల గురించే. ఇక్కడ ఏ రకమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు? శారీరక మరణం గురించి. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు తమ పాపాలకు శిక్షగా శారీరక మరణాన్ని అనుభవిస్తారు. చాలామందికి కొంతకాలం తర్వాత కూడా దేవుని శిక్ష అర్థం కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరికొందరు ప్రభు పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారి పనులు వృద్ధి చెందడం లేదు, బదులుగా అప్పుల్లో మునిగిపోతున్నారు. ఇది దేవుడు తన తీర్పును నిర్వహిస్తున్నాడని, వారి పనులు ఆయనకు అంగీకారంగా లేవనే స్పష్టమైన సందేశమని మీరు అనుకోవచ్చు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. తాను చేయుచున్న వాటిలో దేవుడు నీతిమంతుడే. ఒక దుర్మార్గుడు దేవుని వైపు తిరిగితే దేవుడు అతన్ని రక్షిస్తాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా,
మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను. దైవభక్తి గలవారు కూడా బందీలుగా తీసుకువెళ్ళబడ్డారు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కూడా అత్యంత దుష్టులతో సమానంగా బందీలయ్యారు. ఇప్పుడు ఈ దైవభక్తి గలవారు దేవుడు న్యాయం తప్పిపోయాడని ఫిర్యాదు చేస్తున్నారు. ఇది నిజంగానే దేవుడు న్యాయ విరుద్ధమైనది చేస్తున్నాడని అనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా ఈ సూత్రాన్ని అనేక రూపాల్లో చూస్తున్నాం. ఉదాహరణకు, మనము మద్యం త్రాగకపోయినప్పటికీ అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టూ అనేక మంది మద్యపానం సేవిస్తున్నారు. అనేక సార్లు వేరే రూపంలో అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మన దేశంలో మూర్ఖంగా డబ్బు వెచ్చించేవారు ఉన్నారు. మనము మన దేశంతో ఐక్యమై ఉన్నాము. ఇశ్రాయేలులోని మంచివారు కూడా ఈ విధంగా బాధలు అనుభవించారు. ఎందుకంటే వారు తమ దేశముతో ఐక్యమై ఉన్నారు. కానీ దీనికంటే లోతైన విషయం ఉంది. దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించేదను. అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా శిక్ష విధిస్తానని దేవుడు చెబుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీరు ఎవరైనా సరే ఒకరోజు దేవుని ముందు తీర్పుకై నిలబడాల్సి ఉంటుంది. మీరు దేవుని పిల్లలైతే మీరు చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తారు, కానీ రక్షణను కోల్పోరు. కానీ మీరు రక్షణ లేని వ్యక్తి అయితే దేవుని మీద మీకు ఎటువంటి హక్కు లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా స్పష్టంగా చెప్పబడింది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. దేవుడు తాను రక్షణ లేని వ్యక్తి ప్రార్థనను వినను అని చెప్పడం లేదు, కానీ ఆయన నీతిమంతుల ప్రార్థనను వింటాను అని అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే రక్షణ లేని వ్యక్తి ప్రార్థనను వినవలసిన అవసరం దేవునికి లేదని. ఒకవేళ నిజంగానే అతడు రక్షణ కొరకు మొరపెడితే దేవుడు విని సమాధానం ఇస్తాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే రక్షింపబడని వ్యక్తికి దేవుని మీద ఎటువంటి హక్కు లేదు. రక్షణ లేని వ్యక్తి దేవుడు ఎందుకు ఇలా అనుమతిస్తాడు అని ప్రశ్నించినప్పుడు అతనికి దేవుని కృపపై ఏమీ హక్కు లేదని గుర్తుంచుకోవాలి. దేవుడు నశింపబడుచున్న లోకాన్ని తీర్పు తీర్చడంలో పూర్తిగా నీతిమంతుడు. ఇది ఆయన లోకమని కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనిద్దాం. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడెనని తెలియజేసెను. యెహెజ్కేలు ముందుగానే యెరూషలేము నాశనమైనదని చెప్పాడు. ఎందుకంటే దేవుడు అతనికి తెలియజేశాడు కాబట్టి. కానీ అప్పటి వరకు అతనికి దాని గురించి ఏ సమాచారము తెలియలేదు. ఈ ప్రజలకు పట్టణము నాశనమైన వార్త తీసుకువచ్చినప్పుడు అది వారిని పూర్తిగా ఆశ్చర్యపరిచింది. వారు ఆ వార్త వలన బాధలో మునిగిపోయారు. ఇటువంటిది జరుగుతుందని వారు ఎన్నడూ నమ్మలేదు. ఈ వార్త తీసుకువచ్చిన దినముననే యెహెజ్కేలు యొక్క భార్య మరణించింది. అప్పుడు దేవుడు అతనితో ముఖ్యంగా ఇలా అన్నాడు, నీ భార్య కొరకు దుఃఖించకుము, నేను వారి పట్టణమును విడిచిపెట్టానని ఈ ప్రజలు తెలుసుకోవలెను. వారు నాకు యెరూషలేము అవసరమని భావించుచున్నారు. నేను దానిని నాశనం చేయనని వారు అనుకుంటున్నారు. నేను పాపము విషయమై తీర్పు తీరుస్తానని వారు నమ్మడం లేదు. కానీ నేను తీర్పు తీరుస్తాను. కాబట్టి నీ భార్య కొరకు ఏడవకుము. ఈ సమయమున పట్టణము దాని పాప కారణమును బట్టి నాశనమగుచున్నదని ప్రజలు తెలుసుకొనవలెను. ఈ పట్టణము పట్టబడినది. చూసారా ప్రియులారా? ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాక మునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. ప్రియులారా, మనం చూసినట్లయితే 24వ అధ్యాయము చివరిలో దేవుడు యెహెజ్కేలుకు నరహంతకులున్న పట్టణమైన యెరూషలేము నాశనాన్ని ప్రకటించాడు.
ఆ సమయమున అనగా 25 నుండి 33 అధ్యాయాల వరకు అతనికి యెరూషలేమును గూర్చిన ఏ ప్రవచనమును ఇవ్వలేదు. దానికి బదులుగా చుట్టుప్రక్కల రాజ్యములకు సందేశములను ఇచ్చాడు. ఇప్పుడు మనము 33వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు ఇకపై యెహెజ్కేలును యెరూషలేముకు సంబంధించి మూగవాణిగా ఉండనివ్వడని మనము గమనిస్తాం. అతనితో ఇప్పుడు నీకు యెరూషలేముకు సంబంధించి కొన్ని సందేశాలు ఉన్నాయని అన్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 23, 24 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అబ్రహామును దేవుడు ఎలా కాపాడాడో గుర్తు చేసుకుంటున్నారు. అబ్రహాము ఒక్కడే ఉండగా వారు అసంఖ్యాకంగా ఉన్నారు. అందుకే దేవుడు వారిని కూడా అలాగే కాపాడాలని భావిస్తున్నారు. వారు ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని విస్మరిస్తున్నారు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. కానీ ఈ ప్రజలకు ఆ నమ్మకం లేదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓర్చివేయక మాంసము మీరు మీ విగ్రహముల వైపు దృష్టించు మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా. దేవుడు వారితో స్పష్టంగా చెబుతున్నాడు, నేను మీకు ఈ దేశమును ఇవ్వను. ఈ దేశంలోని అన్య దేశస్థులను వారి పాపాల కారణంగా వెళ్ళగొట్టాను, కానీ మీరు కూడా అదే పాపాలను చేస్తున్నారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించదను. ఎవ్వరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీల మన్యములు పాడవును. కొంతమంది సేవకులు ఇశ్రాయేలు దేశమును గురించి ఎంతగానో ఉత్సాహంతో మాట్లాడుతుంటారు. వారు ఆ దేశానికి వెళ్ళినప్పుడు పరవశించిపోతారు. ఎంతలా అంటే కొందరి ప్రవర్తన చూస్తే వారు ఏమైనా మత్తు పదార్థాలు లాంటివి ఏమైనా తీసుకున్నారేమో అనిపిస్తుంటుంది. అంతగా వారు ఉద్రేకంగా ప్రవర్తిస్తారు. వారు ఈ దేశంని చూడడం ఎంతో అద్భుతమైనది అంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆ భూమి ఈరోజు మీరు చూడగలిగే అత్యంత శూన్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ శూన్యతకు కారణము దేవుని తీర్పు. నీటి కొరత తీవ్రమైన సమస్య. కొద్దిగా నీరు పోస్తే ఈ భూమి గులాబీ పువ్వులా వికసిస్తుంది, కానీ తగినంత నీరు లభించడం లేదు. దేవుని తీర్పు కేవలము ప్రజలపై మాత్రమే కాదు, భూమిపై కూడా ఉంటున్నది. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిద్దాం. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నిజంగా ప్రజలు కంగారు పడిపోయారు. ఇప్పుడు యెహెజ్కేలు మాట వినాలని అనుకుంటున్నారు, కానీ అనుసరించడానికి సిద్ధంగా లేరు. ఇక యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు, కానీ వారి హృదయం లాభమును అపేక్షించుతున్నది. ప్రియులారా, బాహ్యంగా వారు ప్రభు వైపు తిరుగుతున్నట్లు కనిపించారు. ప్రభువు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో వినాలని అనుకున్నారు, కానీ ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఏమాత్రము అటువంటి ఉద్దేశం వారికి లేదు. ఇది ఈరోజు చర్చికి వెళ్ళి ఆసక్తికరమైన వినవలసిన ప్రసంగాన్ని విని తమ జీవితాలను ఏమాత్రము మార్చుకోలేని వారిని పోలి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము ఈ రీతిగా స్పష్టంగా సెలవిస్తుంది. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఈ బందీల గురించి దేవుడు యెహెజ్కేలుతో ఇలా చెప్పాడు,
నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇక హెచ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 32, 33 వచనాలను గమనిద్దాం. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండెనని వారు తెలుసుకొందురు. హెచ్కేలు ప్రవచించినట్లుగా యెరూషలేము పతనమైన తర్వాత ప్రజలకు అతడు దేవుని యొక్క నిజమైన ప్రవక్త అని తెలిసింది. అతడు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడని వారికి తెలిసినప్పటికీ దాన్ని పాటించడానికి వారు ఇంకా సిద్ధంగా లేరు. ప్రియమైన వారలారా, అవిశ్వాసము ఇష్టపూర్వకంగా చేసే పని. మానవునికి దేవుడు చెప్పేది అర్థం చేసుకోలేనంత గొప్ప బుద్ధి ఉండడాన్ని బట్టి వచ్చిన సమస్య కాదు. నిజమైన సమస్య ఏమిటంటే ప్రజలు తమ పాపాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. యెహెజ్కేలు సేవ చేసిన ప్రజలతో ఇదే సమస్య. వారు యెహెజ్కేలు వద్దకు రావడానికి, చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అది వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ప్రజలు ఇప్పుడు దేవుని వైపు తిరుగుతారని మీరు అనుకోవచ్చు, కానీ అది జరగలేదు. దేవుడు యెహెజ్కేలుతో ఇలా అన్నాడు, ఈ పెద్ద గుంపుల వారు నిన్ను మోసం చేయనివ్వకు. వారు నీ దగ్గరికి రావడం, వచ్చి వినడం నిజమే, కానీ నీవు చెప్పేది వారు పాటించడం లేదు. వారు వాక్యాన్ని ఆచరించేవారు కాదు. నీవు ప్రేమ, భవిష్యత్తు మరియు ప్రవచనాల గురించి మాట్లాడినప్పుడు వారు ఇష్టపడతారు, కానీ అది వారి జీవితాలకు కొంచెం కూడా ప్రభావాన్ని చూపించలేదు. వారు ఇంకా అదే విధంగా జీవిస్తున్నారు అని ప్రభువు అతనితో చెప్పాడు. ప్రియులారా, యెరూషలేము నాశనం అవుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి యెహెజ్కేలు. అబద్ధ ప్రవక్తలందరూ కూడా అది నాశనం కాదని చెప్పారు. ఇప్పుడు ధృవీకరణ వాక్యం వచ్చింది. యెరూషలేము నాశనమైంది. యెహెజ్కేలు ఒక నిజమైన ప్రవక్తగా ప్రకటించబడ్డాడు. ప్రియ సహోదర సహోదరి, గమనించారా? నేడు కూడా ఎంతోమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ దానికి లోబడ్డానికి ఏమాత్రము సిద్ధంగా లేరు. ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఈ మాటలు నీ జీవితానికి అన్వయించుకోవడానికి నీవు ఇష్టపడుచున్నావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. దేవుడు యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో యెహెజ్కేలును దేనితో పోలుస్తున్నాడు? దేవుడు యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో యెహెజ్కేలును దేనితో పోలుస్తున్నాడు? 1 ప్రవక్తగా, 2 కావలివాడుగా, 3 సైనికునిగా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశంలోని సత్యాలు మీ జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయని, అవి మీకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయని భావిస్తున్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.